మాకు ఉద్యోగాలు ఇప్పిస్తానని పొట్టోడు ఇంకో పొట్టోడు పరిచయం చేశాడు. వాడు మా డబ్బులన్నీ. అక్కర్లేదు, నాకంతా అర్థమైంది. ఆ పొట్టాయన మిమ్మల్ని మొత్తం దోచుకున్నాడు. ఇప్పుడు మీకు జేబులున్నాయి గాని అందులో డబ్బులు లేవు. నువ్వు పటానన్నా ఏరా ఉన్నట్టున్నాడు అన్న. ఎవరు మన విలేకరి గిట్టునా? ఏ ఐబికి ఏం పంటాడు లేరా, అన్న పుల్లంగల్లో ఉంటాడు. నువ్వు బాస్ ఉన్నా. అవునే, ఏంది చేతులు పొట్లం కూడా పట్టుకొని ఏందో కవర్ పట్టుకున్నా. ఈ మంచిగా ఏం పడింది విజయవాడలో? ఓ కిటో, ఓ కిటో వస్తానా? ఏం పట్టానన్నా, ఏమి చెప్పు. యాడికి వేచా నాకు గిట్టు? అసలు విజయవాడ గేటుకు వచ్చినావు స్వామి నువ్వు? కనకదుర్గమ్మ గుడికి పోయి ముక్కొని వస్తున్నా భయ్యా. ఏనన్నా సమస్య నీకు తెలియదన్నా? అప్పులే కదా, తీరిపోతేలే, దానికి ఎందుకు అంత బాధపడతాడు? అప్పులు ఉన్నాయని కాదులే స్వామి. ఏదో తేడాగా ఉందేంటి? కాదా మరి ఏంటికి? కొత్త అప్పు పుట్టలేదని కనకదుర్గమ్మ గుడికి ముక్కొని వస్తున్నా. కొత్త అప్పు పుట్టలేదని కనకదుర్గమ్మ గుడికి ముక్కొని వస్తున్నా.